సో మిస్టర్ డేవిడ్, సమ్వేర్ అరౌండ్ 1 to 1:30 మీరు అనిత నేబర్ విక్కీ అనే విఘ్నేష్ని ఇంటికి తిరిగి తీసుకువెళ్ళేటప్పుడు ఏం జరిగింది? అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు తనని ఇంటికి తీసుకువెళ్లకుండా ధూల్పేటకి తీసుకువెళ్లారు. ఎందుకు? మేము విక్కీని విచారణ చేసినప్పుడు ఒకటి కన్ఫర్మ్ చేశాం. ఏంటది? అనితకి వాళ్ళ ఫ్రెండ్స్కి జానిస్ బాగా తెలుసు. అది మాత్రమే కాకుండా ఈ కేసులో ఇంకొకటి ఇన్వాల్వ్ అయ్యాడు. టు బి క్లియర్, విక్కీ, ఈసా వాడి ఫ్రెండ్ గౌతమ్ ఇద్దరు దేని గురించో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. మాకు దొరికిన చిన్న చిన్న క్లూస్ని బట్టి ఒక లింక్ని ఫామ్ చేసి ఈ కేసు యొక్క ఫస్ట్ అక్యూస్ని మేము చేరుకున్నాం. వాడొక లోకల్ ఏరియాలో వాడిని షబీర్ బాయ్ అని పిలుస్తారు. డ్యూరింగ్ ద ట్రయల్ ఆఫ్ జానిస్ మర్డర్స్ 2017, Mr. Lawrence had accepted his role as an accomplice to the cult and all the crimes they were involved in. But earlier, ఆయన ఈ కల్ట్కి ఒక లీడర్ ఉన్నారని మెన్షన్ చేశారు, ద అకాలి. సెబాస్టియన్ హలోవే, ఆయనే అకాలి. సో దెన్ వాట్ హ్యాపెన్ టు జానిస్? జానిస్ అసలు అక్కడ లేదు. తనని తరోగా మేం వెతికి చూసాం. ఇంతవరకు ఆ అమ్మాయి ఎక్కడుందో ఎవరికీ తెలియలేదు. లారెన్స్ ఆ తప్పుని అంగీకరించినందువల్లే ఆ అమ్మాయి విక్టిమ్ అని మాకు తెలిసింది. ఒకవేళ ఆ అమ్మాయిని అప్పుడే చంపేసి ఉండొచ్చు. హూ నోస్? ఓకే, సో మీన్ వైల్ డొనాల్డ్ హాలవే ఆ తర్వాత మిస్సింగ్ అని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చెప్తోంది. బట్ హీ వాస్ వెరీ మచ్ ప్రెసెంట్ అట్ అనితాస్ ఎక్సార్సిజం అట్ ది సాటమ్ టెంపుల్. Then how did he escape from there? ఆ బిల్డింగ్ రూఫ్ కూలిపోయి ఆయన మీద పడినట్టుగా ఇద్దరు హై విట్నెస్, ఒకరు ఈసా, ఇంకొకరు గౌతమ్. బట్ పోలీసు ఆ డెబ్రిస్ ని క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ అండర్ గ్రౌండ్ టన్నల్ ఉండడాన్ని గమనించారు. ఒకవేళ ఆయన టన్నల్ ద్వారా తప్పించుకుని ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. I wish I could conclude the case the way you say it ended. మీరు చెప్పినట్టుగానే జానిస్ మిస్సింగ్ అని, లేక 6 సంవత్సరాల క్రితం షీ వాస్ కిల్డ్ అని అనుకుందాం. చనిపోయిన సెబాస్టియన్ అన్నయ్య డొనాల్డ్ హాలవే ఇన్నోసెంట్ అయితే ఇప్పుడు జరుగుతున్న నరబలి ఎవరు చేస్తున్నారు? ఇవెప్పుడు తీసిన ఫొటోస్? నిన్న ఈవినింగ్ నందేశం అనే ఒక కొండ గ్రామం నుంచి ఈ బాడీస్ ని రికవర్ చేశారు. ఇందులో ఉన్న సింబల్స్ ఆర్ మ్యాచింగ్ విత్ ద జానిస్ మర్డర్స్. డూ యు నో వాట్ ది సింబల్స్ మీన్? And could you please tell me what really is happening? యూసీ, అప్పుడు మేమంతా ఒక విషయాన్ని వెతుకుతూ వచ్చాం. అనిత ఎందుకు ఇలా మారింది? నేను, ఫాదర్, అనిత ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరము అదే వెతికాం. జానిస్ ని తప్ప. వాట్? అదెందుకో నేను చెప్పనా? ఆ రోజే మీరు ఫాదర్ ని మీట్ అయ్యి వెళ్ళిన తర్వాత దాక్కున్న జానిస్ ని కనిపెట్టేయొచ్చన్న నమ్మకంతో వెళ్లారు. కానీ అదే టైంలోనే ఇంకొక నరబలి జరిగింది. డూ యు నో వై? బికాస్ జానిస్ డిసోసా హ్యాస్ ఆల్వేస్ బీన్ ద మర్డరర్. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ హత్యలన్నీ జరగడానికి ముందే జానిస్ వాళ్ళ అమ్మని ఎవరో కంట్రోల్లో పెట్టుకున్నారు. యూర్ రైట్. అయితే మరియం మర్డరు వాజ్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ రిచువల్? అయి ఉండొచ్చు. సో కొంతకాలం తర్వాత వాళ్ళు మిమ్మల్ని కూడా వెతకడం మొదలుపెట్టారు. దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారో? ఆ టైంలో నేనేమీ ఆలోచించలేకపోయాను. మరియం డిసోసా మర్డర్, ఇట్ ఫెల్ట్ లైక్ ఎ సెటప్. ఇందులోంచి నేను తప్పించుకోవాలంటే జానిస్ని కనిపెడితేనే వాస్తవం బయటకు వస్తుందన్న సిచ్యువేషన్. సో ఈ కల్ట్, ఇఫ్ దే వాంటెడ్ టు ఫ్రేమ్ జానిస్ ఫర్ ఎనీ ఆఫ్ ద మర్డర్స్, ఆ అమ్మాయిని ఈజీగా పట్టుకుని ఉండొచ్చు కదా.
considering police also helped them. ఇదంతా ఒక కవరప్ లాగా లేదా సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ. అది మాత్రమే కాదు, దాని ద్వారా ఏదో పెద్ద ప్లాన్ చేయాలనుకున్నారు. జానిస్ ఇన్నోసెంట్ అని మీకు మాత్రమే తెలిసింది కదా? ఎస్, యూర్ రైట్. ఆ రోజు రాత్రి ఈసా ఒక విషయం చెప్పాడు. అది మా అందరికీ షాకింగ్ గా అనిపించింది. నేనే జీర్ణించుకోలేకపోతున్నాను సార్. ఇంకా నయం, ఆ రిపోర్ట్ అంతా వీడియో తీశాడు. ఆ వీడియోనే మనకు ఎవిడెన్స్. అది మాత్రం లేదంటే ఇటువంటి క్రైమ్స్ని ఎన్నేళ్ళైనా మనం సాల్వ్ చేయలేం. ఎస్ సార్. రిపోర్టర్ పేరేంటి? ఎల్విన్ సార్, చార్లెస్ ఎల్విన్. ఓ, ఎక్కడో చూసినట్టుగా ఉందే. డేవిడ్, సెల్వం ఏమయ్యాడు? ఎంక్వైరీ చేశారా? లేదు సార్, నేను అన్ని రకాలుగానూ ట్రై చేసి చూస్తాను సార్. నాకెందుకో టైం గడిచే కొద్దీ ఏదో తప్పుగా అనిపిస్తుంది. లేదంటే కమిషనర్కి ఒక అలర్ట్ ఇద్దామా సార్? సరే, నువ్వే ఇన్ఫార్మ్ చేయి. సార్, సెల్వం వైఫ్ కాల్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఎందుకు చేస్తోంది? సార్, ఒకవేళ విషయం తెలిసిపోయిందంటారా? నో ఛాన్స్. సార్. హలో హలో. హలో సార్, ఎక్కడున్నారు సార్? అమ్మా, నేనే మాట్లాడుతున్నాను, హంస అన్నయ్యని. ఏమైంది సార్? నేను మాట్లాడేది వినిపిస్తుందా? వినిపిస్తోంది, చెప్పు. హలో సార్, సెల్వం. సెల్వానికి ఏమైంది? సార్, నాకేం అర్థం కాలేదు. ఆయన ఒకలాగా ప్రవర్తిస్తున్నారు. డ్యూటీ వాడు ఇప్పుడు ఇంటికి వచ్చాడు. సార్, మీరు రండి సార్, నాకు భయం వేస్తుంది. ఏమైంది? హలో హలో. ఛ! సెల్వం, గౌతమి, సెల్వం, 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 సెల్వం. వాడికి ఫోన్ చేయి. స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. నువ్వు అటు వెళ్ళి చూడు. ఓకే సార్. సెల్వం, సెల్వం, సార్, డేవిడ్. సార్, అటువైపు మొత్తం చూసాను సార్. డోర్స్ అన్ని లాక్ అయి ఉన్నాయి. ఎప్పుడు వచ్చారా నువ్వు? వస్తే చెప్పవా? ఇంట్లో ఏం చేస్తున్నావు ఇంతసేపు? గౌతమి ఏడుస్తూ ఉంది. ఏమైంది తనకి? తను పడుకునుంది. ఇక్కడి నుంచి బయలుదేరండి. సార్, ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఆయన కళ్ళని గమనించారా? నాకు ఆయన చూస్తే అనుమానంగా ఉంది సార్. అవును, నేను చూశాను. సార్, నేను లోపలికి వెళ్ళి చూస్తున్నానా? ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద. సార్, కాస్త బండి ఆపండి. ఏమైంది? షర్ట్ మీద రక్తపు మరకలు. దెబ్బ తగిలిందేమో చూడండి. సెల్వం, నువ్వు అటు వెళ్ళు.